శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కలకలం సృష్టించింది. వాంతులు విరేచనాలతో బాధితులు హాస్పిటల్లో చేరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 25 మంది డయేరియా బాధితులకు చికిత్స అందుతోంది. వీరిలో ఒకరు చనిపోయారు. బాధితులను దమ్మల వీధి, గోల్కొండ రేవు పరిసర ప్రాంత వాసులుగా గుర్తించారు. డయేరియాపై ఆలస్యంగా స్పందించిన అధికారులు కేసులు ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వైద్య అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని అధికారులు సూచిస్తున్నారు. డయేరియా బారిన పడ్డ 25 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు మున్సిపల్ కమిషనర్ కుర్మారావు. వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామంటున్న కుర్మారావుతో మా ప్రతినిధి సునీల్ మాట్లాడారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాధి కలకలం రేపుతుంది. మొత్తం 30 మంది వరకు వ్యాధి బారిన పడి ఇప్పుడు చికిత్స పొందుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు శ్రీకాకుళం నగర కమిషనర్ కుర్మారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ ఏరియాలో ఈ వ్యాధి ఉంది సార్? ఇప్పుడు ఎంతమందిని గుర్తించారు? మనకి యాక్చువల్గా దమ్మలవేది మొత్తం 4 పరిసర ప్రాంతాలు ఉన్నాయి, 4 సచివాలయాలు, అదేవిధంగా 5 వార్డులు. సో 22వ తారీఖున సాయంత్రం మనకి ఒక 4 కేసులు రిపోర్ట్ అయ్యాయి. సో 23 మార్నింగ్ 4 కేసులు కూడా స్టేబుల్గా డిశ్చార్జ్ అయ్యారు, ప్రాబ్లం లేదు. మళ్ళీ 23 మార్నింగ్ 11 గంటలకి ఒక 10 కేసులు రిపోర్ట్ అయ్యాయి. వారిని కూడా నిన్న ఈవినింగ్ 6 గంటలకి వాళ్ళని డిశ్చార్జ్ చేశారు. కొంతమంది 2-3 ఉన్నారు, వాళ్ళందరినీ రిమ్స్, కిమ్స్, సింధూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నౌ దే ఆర్ ఇన్ స్టేబుల్ కండిషన్. నేను కూడా రాత్రి 1 o'clockకి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరిశీలించడం జరిగింది. డాక్టర్స్ అంతా చాలా బాగా చేస్తున్నారు. సో అదేవిధంగా దీన్ని వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ శాంపిల్స్ అంతా మన మున్సిపల్ కార్పొరేషన్ ల్యాబ్కి కూడా పంపించాము. అదేవిధంగా వైజాగ్ కూడా పంపించాము. మళ్ళీ 11 o'clock కూడా ఈరోజు ల్యాబ్కి పంపిస్తున్నాం వైజాగ్. సో ఓవరాల్ రిపోర్ట్ వస్తుంది 48 hours. అదేవిధంగా ఇక్కడ మొత్తం శానిటేషను, డ్రైనేజ్ లైన్స్, పైప్ లైన్స్, మొత్తం ఎమ్యూనిటీ సెక్రటరీస్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో ఉన్న ఆఫీసర్స్ అంతా టీమ్స్ ఫామ్ చేస్తాము. సో మొత్తం టోటల్ ఈ 4 ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా వారు మానిటర్ చేసి ఆ పైప్ లైన్స్ అన్ని చెక్ చేస్తున్నారు. వాటర్ మొత్తం టోటల్గా ప్రజెంట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దాన్ని ప్రజెంట్ ఆపాము. దానికి ఇబ్బంది లేకుండా, స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము ఇప్పుడు వాటర్ ట్యాంకర్స్ మొత్తం ప్రైవేట్ ట్యాంకర్స్ను మన గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్స్ పంపిస్తున్నాము. ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మనం ఐడెంటిఫై చేసింది 22వ తారీఖున 4 వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు సింహనగర్ హాస్పిటల్లో. అదేవిధంగా నిన్న ఒక 10 మంది ఐడెంటిఫై అయ్యారు. వారు నిన్న సాయంత్రం 6 గంటలకి అందులో 8 members డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొకరు ఇద్దరు మాత్రం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు స్టేబుల్గా రాత్రి 1 గంటకి వెళ్ళాను. సో అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ 2 కేసులు వచ్చాయి, అంతే. అక్కడితో మనకి ఇంకా ఫర్దర్గా ఏం రాలేదు. సోకరానికి గల కారణాలు ఏమైనా తెలుసా? కారణాలు అంటే కొద్దిగా ఇక్కడ మనకి ఉన్న వలసగా మనకి కొంతమంది ప్రజలు అక్కడికి ఆ పుణ్యక్షేత్రం వెళ్ళడము, తర్వాత సండే కావడము, రకరకాలు ఉంటున్నాయి. బట్ అది ఎస్టాబ్లిష్ అనేది ఒక సింగిల్ ఫ్యాక్టర్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేము. బట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మొత్తం 25 మంది వరకు వ్యాధి బారిన పడి ఈ చికిత్స పొందుతున్నారని, మొత్తం వాటర్ కంటామినేషన్ ఇంకా ఫుడ్ కంటామినేషన్ అనేది ఇంతవరకు తెలియలేదని, ఇంకా వాటర్ శాంపుల్స్ కూడా విశాఖపట్నానికి పంపించినట్లు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ చెబుతున్న పరిస్థితి. రాజు, సునీల్ సాక్షి టీవీ, శ్రీకాకుళం.